తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమైన నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు అని బైబిల్ సెలవిస్తుంది. వివాహానికి ముందు చేసేదాన్ని జాగ్రత్త, వివాహం అయిన తర్వాత చేసేదాన్ని వ్యభిచారం అంటారు. సో వ్యభిచారం చేసిన తర్వాత నువ్వు ఆ చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆ శిక్షకు తప్పించడు. నువ్వు దేవుని తర్వాత దేవుని నమ్మిన, బాప్తిసం పొందిన, ఎంత ప్రాధేయపడినా నువ్వు చేసిన వ్యభిచారాన్ని బట్టి దేవుడు ఆ శిక్షను అనుమతిస్తే దానికి క్షమాపణ లేదు. అదే ఇక్కడ బైబిల్ చెప్తుంది. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు అని ఉంది. కాబట్టి దావీదంతటి వాడే బెర్షెబాతో పాపం చేసి దానికి తగిన శిక్ష అనేది అనుభవించాడు. తర్వాత దేవుడిని ప్రాధేయపడిన ఏం చేసి దేవుడు క్షమించాల. కాబట్టి వ్యభిచారం అనేది అంత భయంకరమైన పాపం. కాబట్టి వ్యభిచారం అనే జోలికి అసలుకి దాని జోలికి వెళ్ళకూడదు. దానికి వెళ్తే దాని పాప క్షమాపణ లేని శిక్ష అది.